హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తరుముకొస్తున్న తరుణంలో సీనియర్ లీడర్లు బలమైన నేతలంతా ఒక గొడుగు కిందికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా లేటెస్ట్గా వస్తున్న టాక్ ఏంటంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో బలమైన ప్రాబల్యం ఉన్న ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన గనక వైసీపీలో చేరితే ఇప్పటిదాకా అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కోస్తాంధ్రలో ఉత్తరాంధ్రలో ఉనికి కోల్పోయినట్టే. ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ ప్రొజెక్ట్ అయిందే కాపు నేతగా. ఆయన రాజకీయ పరిణతి చెందకపోవడం, మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోవడం, అయినా కానీ తమకంటూ ఒక కులనాయకుడు ఉన్నాడన్న ఉద్దేశంతో ఎంతో కొంత కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్కు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో అంటే ముద్రగడ తీసుకోబోతున్న స్టెప్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టే ఎత్తుగడగానే అవుతుందన్న సమీకరణాలు వెలువడుతున్నాయి. ఒకవేళ ముద్రగడ కనుక వైసీపీ కండువా కప్పుకుంటే ఆయనకు ఒక ఎంపీ సీటు, ఆయన కొడుకుకు ఒక ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు వైఎస్ జగన్ సుముఖంగా ఉన్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అంటే కాపు నేతల్లో ఈ నిర్వేదానికి నైరేషన్కి కారణం ఏంటంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన పార్టీగా టీడీపీ ఎస్టాబ్లిష్ అయింది. ఈ నేపథ్యంలో అంటే కమ్మలకు తొత్తుగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ అన్న తీరు కాపు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే హరిరామ జోగయ్య అనే సీనియర్ నేత రాసిన ఒక లేఖ ఆ మధ్య బాగా వైరల్ అయింది. ఇప్పటికే సీట్ షేరింగ్ తమ దగ్గర ఆప్షన్ లేదు, సీఎం షేరింగ్ అనేది కూడా తమ ఆప్షన్లో లేదు, ఈవెన్ డిప్యూటీ సీఎం పదవి కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చే ఉద్దేశం లేదని చెప్పి నారా లోకేష్ మాట్లాడిన మాటలతో కాపు నేతలు నొచ్చుకున్నారు. అంటే ఎంతో కొంత టీడీపీకి మొగ్గు చూపుదాం అనుకుంటున్న కాపు నేతలు సైతం ఈ వ్యవహార శైలితో అంటే నారా లోకేష్ మాట్లాడిన మాటలతో ఇక వెనుకడుగు వేసే పరిస్థితి. దీంతో జనసేన ఎట్లాగూ టీడీపీకి తొత్తుగా మారడం తప్ప తమ ఉనికి చాటుకునే అవకాశం ఆ పార్టీలో లేదన్న కంక్లూజన్కి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కాపు నేతలంతా వైసీపీకి హోల్సేల్గా మద్దతు ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నట్టు ముద్రగడ వ్యవహారం స్పష్టం చేస్తోంది. చూద్దాం మరి ఆయన వైసీపీలో కనుక జరగబోయే సోషల్ ఇంజనీరింగ్ ఏంటి, చోటు చేసుకోబోయే రాజకీయ పరిణామాలు ఏంటి అన్నది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ signing off.